ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. అవును మమ్మీ, నేను ఇదివరకటి నీరజని అయ్యుంటే ఇవన్నీ నాకెందుకులే అని చాలా లైట్గా తీసుకునేదాన్ని. కాని మన ఇంటికి, మన జీవితంలోకి దేవకి జయలు ఎప్పుడైతే వచ్చారో నాలో చాలా మార్పు వచ్చింది మమ్మీ. పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలో దేవకి నాకు తెలియజేస్తే, కుటుంబానికి ఎంత విలువనివ్వాలో జయ నాకు తెలిసేలాగా చేసింది. ఒకప్పుడు నేను మాత్రమే అనుకునేదాన్ని, కాని ఇప్పుడు నేను అంటే నా కుటుంబమని నేననుకుంటున్నాను. వీటన్నింటికీ మించి తల్లి కూతుళ్ల బంధంలో ఉండే స్వచ్ఛమైన ప్రేమేంటో నాకు హంసిని వల్ల తెలిసొచ్చింది. ఇక నుంచే నేను జాగ్రత్తగా ఉండు మమ్మీ. డిఎన్ఏ టెస్ట్కి ఆ హరివిటల్ హెయిర్ ఇచ్చాను కాబట్టి 100% పాప డిఎన్ఏతో మ్యాచ్ అవ్వదు. ఆ రిపోర్ట్స్ తీసుకెళ్లి మేడంకి ఇస్తే జయ గెటప్లో ఉంది, యశోద కాదు అనుకుంటుంది. ఎరా సుబ్బరాజు, ఎలా ఉన్నావు? ఊర్మిళ మేడం దయ్యున్నంతకాలం నాకేంటి మేడం, అంతా బాగుంటుంది. అవునులే, ఊర్మిళ తన నీడను కూడా నమ్మదు, కానీ నిన్ను నమ్ముతుంది. అదంతా మేడం గారి మంచితనం. అవునులే, నమ్మిన వాళ్ళని, మంచి వాళ్ళనే కదా మనం నిలువునా ముంచగలిగేది. ఏంటి మేడం అలా అంటున్నారు? నాకేం అర్థం కాలేదు. నటించకరా, నీకు అర్థమైందనే విషయం నాకు అర్థమైంది. డాక్టర్లంటే నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? నీలాగా వేలి ముద్ర, ఆకురవిడీననుకుంటున్నావా? ఊర్మిళ నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయి హెయిర్ పంపిస్తున్నా, పాప డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో లేదో చూడు అంది. కానీ నువ్వేమో మగవాళ్ల హెయిర్ తెచ్చావు. హెయిర్ ఎందుకు మార్చేశావు? ఊర్మిళ గురించి తెలిసి కూడా ఊర్మిళనే మోసం చేయాలనుకుంటున్నావంటే నీ గుండె చాలా గట్టిదిరా. ఈ విషయం ఊర్మిళకి తెలిస్తే నీ గుండె క్షణంలో ఆగిపోతుంది. మర్చిపోయావా? నన్ను క్షమించండి మేడం, నన్ను క్షమించండి. నేను కావాలని ఇదంతా చేయడం లేదు, డబ్బు కోసం అస్సలు చేయడం లేదు. నేను చేస్తుందల్లా నా ప్రేమ కోసం. నేను యశోదని ప్రేమిస్తున్నాను. తను లేకపోతే నేను బ్రతకలేను. దయచేసి అర్థం చేసుకోండి మేడం. లేకపోతే మీరే నన్ను మీ చేతులతో చంపేయండి మేడం. నేను ఊర్మిళని మోసం చేయలేను, అబద్ధం అసలు చెప్పలేను. మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. నానమ్మ, సుబ్బరాజన్న, ఏంటి నానమ్మ కాళ్ళు పట్టుకున్నావు? ఈరోజు మీ సుబ్బరాజు అన్నది పుట్టినరోజంట, ఆశీర్వాదం తీసుకుంటున్నాళ్లే. ఏంటే చెప్పకుండా ఎలా వచ్చావు? సుబ్బరాజన్న, హ్యాపీ బర్త్డే అన్నా. థ్యాంక్ యూ దివ్య. అన్నా, సాయంత్రం పార్టీ ఇవ్వాలి. నానమ్మ, మీరు మాట్లాడుకోండి, నేను తర్వాత వస్తాను. బాయ్ నానమ్మ. బాయ్ అన్నా. బాయ్. రేయ్, ఎప్పటికైనా మించిపోయింది లేదు సుబ్బరాజు. ఆ అమ్మాయి హెయిర్ ఇవ్వు. మేడం, దివ్యనిద్దరు కిడ్నాప్ చేసి రేప్ చేయబోతున్నప్పుడు నేను తనని కాపాడాను. అప్పుడు మీరేమన్నారు? నేను కూడా మీ మనవడిని అన్నారు కదా, మర్చిపోయారా? దివ్య మీద మీరు చూపించే ప్రేమలో నా మీద 10% చూపించండి. ఆ రోజు నా సొంత చెల్లెలా అనుకున్నాను కాబట్టే
దివ్యని కాపాడాను. కడుపులో పోట్లు దిగిన దివ్యని మీ దగ్గర అప్పగించాకే ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మర్చిపోయారా మేడం? ఇదంతా మీ దగ్గర సింపతి కోసం గుర్తు చేయడం లేదు. నా ప్రేమని అర్థం చేసుకోమని అడుగుతున్నాను. ఈ ఒక్క విషయంలో నేను ఊర్మిళ దగ్గర అబద్ధం ఆడతాను. డిఎన్ఏ మ్యాచ్ కాలేదని అబద్ధం చెప్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, కానీ ట్రై చేస్తాను. రే సుబ్బరాజు, ఇంతకీ ఆ హెయిర్ ఎవరిదరా? నీదా? కాదు మేడం, నా ఫ్రెండ్ది. నీ ఫ్రెండ్దా? అంటే ఊర్మిళ మనవరాలుగా పెరుగుతున్న పాప యశోదకి అతనికి పుట్టిన పాపని అతనికి తెలుసా? అతను ఏం చేస్తుంటాడు? అతని నుంచి ఊర్మిళ శాంపిల్ తీసుకుంది అంటే అతడు ఖచ్చితంగా మామూలు వాడు మాత్రం అయ్యి ఉండడు. అంటే యశోదకి హరికి ముందే సంబంధం ఉందా? పైకి మాత్రం ఫ్రెండ్స్ అని నాటకాలు ఆడుతున్నారా? ఇద్దరూ కలిసి నన్ను వెర్రిపప్పని చేస్తున్నారా? ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? నా ఫ్రెండ్ నాలాగా జులై మేడం, వాడి కూతురేంటి? 100% డిఎన్ఏ మ్యాచ్ అయ్యిందిరా. ఏమో మేడం, నేను వెళ్తాను. వేరే అర్జెంట్ పని ఉంది నాకు. మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ మేడం, మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. వీడింకా నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అసలు ఈ యశోద జీవితంలో ఏం జరిగిందో నిజం తెలుసుకుంటే అప్పుడు హరివిఠల్తో కానీ దాక్షాయినితో కానీ నేను గట్టిగా మాట్లాడొచ్చు. నేను చిన్నప్పటినుంచి యశోదం చూస్తున్నాను. యశోద తప్పు చేసిందంటే నా మనసు నమ్మటం లేదు. కానీ జరిగేది చూస్తుంటే నమ్మక తప్పటం లేదు. అందుకే యశోదం రమ్మన్నాను. యశోదను అడిగి నిజం తెలుసుకుంటాను. ఏంటి ఈ మనిషి పదే పదే గుమ్మం వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నాడు? ఏమైందండి? గుమ్మం వైపు అలా పదే పదే చూస్తున్నారు? చుట్టాలెవరైనా వస్తా అన్నారా ఏంటి? అడుగుతుంది మిమ్మల్నే. చెప్పండి, చుట్టాలెవరైనా వస్తున్నారా? ఆగక్కడ. ఈ ఇంటి గుమ్మం తొక్కొద్దని నీకింతకు ముందే చెప్పాను. మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. అయినా సరే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా గుమ్మంలోకి అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం? అసలు నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? మావయ్య రమ్మన్నారు అత్తయ్య. అవును దాక్షాయిని, నేనే రమ్మన్నాను. యశోదా, నువ్వు లోపలికి రమ్మా. లోపలికి రావడానికి వీల్లేదని నేను చెప్తున్నాను. దాక్షాయిని, నేను యశోదతో మాట్లాడాలని పిలిపించాను. దయచేసి నువ్వు అడ్డుపడకు. అమ్మా యశోదా, నువ్వు లోపలికి రా తల్లి.
నేను రమ్మంటున్నాను కదమ్మా, రా. అత్తయ్య, మీరు హరివిట్టల్ కంటే నా గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తూ మీరు మీ ఆరోగ్యం పాడు చేసుకోవటం నాకు అసలు నచ్చట్లేదు అత్తయ్య. ఆహా, ఆలోచించకుండా ఎలా ఉండమంటావు? నువ్వు ఎక్కడ నా కొడుకు జీవితంలోకొచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావేమోనని అనుక్షణం బాధపడుతూ చస్తూ బతుకుతున్నాను. దాక్షాయిని, కొంచెంసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? నన్ను మాట్లాడినివ్వు. యశోదా, కాఫీ ఏమైనా తాగుతావమ్మా? పర్వాలేదు మావయ్య. హా, తెల్లారు లేస్తే ఈ మేడం గారు హరివిట్టల్ని పిలిపించుకుని ఆ హోటల్లోనే కదా ఉండేది. అక్కడ కాఫీలు టీలు తాగుతూ పనికిరాని కబుర్లు చెప్తూ నా కొడుకు మనసు మార్చి నాకు కాకుండా చేస్తుంది. దాక్షాయిని, నీ కొడుకేం పాలు తాగే పసిపిల్లవాడు కాదు. వాడికి 25 ఏళ్ళు వచ్చాయి. వాడొక పెద్ద సైంటిస్టు. ఏది మంచో ఏది చెడో ఆలోచించగలడు. ఆడదాని మైకంలో పడిపోతే ఆలోచన ఎవరికుంటుంది? యశోదా, నేను నిన్నెందుకు పిలిచాను అంటే, రామయ్య తండ్రి వాళ్ళు 23 ఏళ్ల క్రితమే మా ఊరొచ్చారు. అప్పటినుంచి రామయ్యకి నాకు మంచి స్నేహం ఉంది. రామయ్య 23 ఏళ్లలో ఒకరికి సాయం చేసినవాడే కాని ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయలేదు. అలాంటి రామయ్య తండ్రి జానకమ్మల్ని నువ్వు హరివిటలు కలిసి రాక్షసులు అంటున్నారు. తప్పంతా వాళ్లదే అంటున్నారు. నీ తప్పు మాత్రం ఏమీ లేదని మీకు మీరే చెప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు దాక్షాయిని అడుగుతున్న ప్రశ్నే నేను అడుగుతున్నాను. నీ ప్రమేయం లేకుండా నువ్వు తల్లివి ఎలా అవుతావమ్మా? మావయ్య, మీరు అనుకున్నట్టు రామయ్య జానకమ్మలు మంచివాళ్లు కాదు. ఇద్దరు నరరూప రాక్షసులు. వాళ్ళు 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 కేవలం డబ్బు కోసమే నన్ను పెంచుకున్నారు. నా పేరు మీద కోట్ల ఆస్తి ఉంది అని ఆ డబ్బు కోసం వేరొకడితో 2 కోట్ల రూపాయలకి బేరమాడి నన్ను ప్రేమించినట్టుగా నటింపజేశారు. దానికంటే ముందు నా జీవితంతో ఆడుకున్నారు. నా ప్రమేయం లేకుండా చేసి నన్ను 9 నెలలు కోమాలో ఉంచి నాతో బిడ్డని కనేలా చేశారు. వీటన్నిటికీ సంబంధించిన సాక్ష్యాలు నాకు కొన్ని దొరికాయి. ఇంకొన్ని దొరకాల్సి ఉంది. అవి కూడా దొరికిన తర్వాత నేను ఖచ్చితంగా దీని వెనుకున్న వాళ్ళందరినీ కోర్టుకీడుస్తాను. వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. ఈ యశోద ఏ తప్పు చేయలేదని మీ అంతటి మీరే నలుగురికి చెప్పేలాగా చేస్తాను మావయ్య. దయచేసి నన్ను అప్పటి వరకు మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. సరే, నువ్వు మంచిదానివే అనే అనుకుందాం. అసలు నీ కడుపున పుట్టిన బిడ్డకి తండ్రెవరో చెప్పేసేయ్. వాడెవడైనా సరే నిన్ను మోసం చేసి ఎక్కడ దాక్కున్నా సరే వెళ్ళి వాడి గల్లా పట్టుకుని ఈడ్చుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. నువ్వలా నీ కడుపున పుట్టిన బిడ్డకి తండ్రెవరో చెప్పకపోతే మేం ఏమని అర్థం చేసుకోవాలి? అతనెవరో తెలీదని అర్థం చేసుకోవాలా, లేక వద్దులే అంటే బాగోదు. ఏమండి, ఇప్పటికైనా మీకు అర్థమైంది కదండి? మీరు 100 సార్లు ఈ ప్రశ్న యశోదాని వేసినా
యశోద దగ్గర నుంచి ఏ సమాధానం రాదండి. నేను అమాయకురాలననే వస్తుంది. ఇదిగో, ఇంకొకసారి దీన్ని మన ఇంటికి పిలవకండి. అమ్మ తల్లి, దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టకు. ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టే క్షణం ఏదైనా ఉంది అంటే అది నీ బిడ్డకు తండ్రి ఎవరో నీకు తెలిసిన తర్వాతే. అప్పుడు ఈ ఇంట్లో అడుగుపెట్టు. వెళ్ళు. ఏంటి యశోదా, నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? అమ్మేమైనా అనిందా? అయ్యా తండ్రి, నేను ఆవిడ గారిని ఏమీ అనలేదు. తన కడుపున పుట్టిన బిడ్డ ఎవరికి పుట్టిందో తెలిసినప్పుడే ఈ గుమ్మం తొక్కమన్నాను. అంతేనయ్యా. మీ యశోద గారిని నేనేం అనలేదు. యశోదా, లోపలికి పద. అమ్మ వాళ్ళని కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. వద్దు హరి, నా బిడ్డకి తండ్రి ఎవరో తెలిసిన తర్వాతే నేను ఈ ఇంటి గుమ్మం తొక్కుతాను. ఏంట్రా నేను మాట్లాడేది? అవును దేవకి, ఆ యశోదకి పుట్టిన బిడ్డకి తండ్రి ఆ హరి బిడ్డలే. ఇన్ని రోజులు తన మంచిదని, తనకే పాపం తెలియదని మనందరికీ ఒక కట్టుకథ అల్లి పిచ్చి వాళ్ళని చేసింది. మనం కూడా ఆ కథ విని కరిగిపోయాం. యశోదకు తెలియకుండానే జరిగిందని భ్రమపడ్డాం. మనకేమో ఆ హరిబిడ్డలు కేవలం ఫ్రెండ్ అని మాత్రమే చెబుతూ నాతో పెళ్లి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే తనొక పతివ్రతలాగా కబుర్లు చెబుతూ తన బిడ్డ గురించి తెలియాలి, తన బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలని నంగనాచి కబుర్లని చెబుతూ ఉంది. ఒకవేళ హరివిటలే తన బిడ్డకి తండ్రి అని యశోదకి తెలిస్తే మన దగ్గర తన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఎందుకంటుందిరా? నాకు అర్థం కావడం లేదు. మనకు అలా చెప్పి మనల్ని మోసం చేయాల్సిన అవసరం తనకేంటి? నాకు తెలిసి అది పక్కా ప్లాన్తోనే వచ్చుంటుంది. నేను ఊర్మిళా మేడం దగ్గర పని చేస్తున్నాను అని తెలుసుకుని మన ఇంటికొచ్చి సెటిల్ అయి ఉంటుంది. మన ఇంట్లో ఉంటే ఊర్మిళకి అనుమానం రాదు కదా, ఇదే సేఫ్ జోన్ అనుకుందేమో. నీకేమైనా పిచ్చారా? అది ఎక్కడో నీళ్ళల్లో పడిపోతే మాకు అనుకోకుండా కారు ఆగిపోతే తనని మీ బావగారు చూసి ఇంటికి తీసుకొచ్చారు. అంతేకాని అది ప్లాన్ ప్రకారంగా చేయడానికి ఇందులో ఏం లేదురా. నువ్వన్నట్లే ఇది అనుకోకుండా జరిగినా ఇక్కడికొచ్చాక ఆ యశోదకి అంతా తెలిసే ఉండుంటుంది. అప్పుడు తన కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియదని నాటకం ఆడిందేమో. లేదురా, అప్పటికి మేమెవరో తనకు తెలీదు, నువ్వెవరో తనకు తెలీదు. తను అబద్ధమాడే అవకాశం ఏమాత్రం లేదు. తను చెప్పిన దాంట్లో దాదాపు అన్ని నిజాలే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. చూడు దేవకి, మనుషులు అబద్ధాలు చెప్తారు, కానీ ప్రూఫ్లు అబద్ధాలు చెప్పవు కదా. డాక్టర్ పోచంపల్లి ఈ విషయంలో చాలా సీనియర్. ఆవిడే చెప్పింది, ఆవిడే స్వయంగా DNA టెస్ట్ చేసింది. ఖచ్చితంగా యశోదకి హరిబిడ్డలకి పుట్టిన పిల్లే ఆ పిల్ల. లాభం లేదు దేవకి, ఆ యశోదని రానివ్వు.
దాని మెడలో బలవంతంగా తాళి కట్టి పడేస్తాను. ఏదైతే దవుతుంది. నీకన్నా పిచ్చారా? 1 కాదు 2 కాదు 700 కోట్లు మనకు కావాలి. నువ్వు తాళి కడతావు బానే ఉంది. అది తాళి తెంపి విసిరేసి నీకు నాకు సంబంధం లేదు అని ఎక్కడికైనా వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? నువ్వు తాళి కట్టాలి, కానీ అది దాని అనుమతితో కట్టాలి. అప్పుడే అది లొంగి మన దగ్గర ఉంటుంది. లేదంటే మనతో సంబంధాలు తెగ తెంచుకొని బయటికి వెళ్ళిపోతుంది. అది సరే దేవకి, ఇప్పుడు యశోద రాగానే నిలదీసి అడిగేద్దామా? ఆ హరివిటెల్తో బిడ్డను కన్నావా అని. వద్దమ్మా, ఈ విషయం తనంతట తాను చెప్పేదాకా మనం ఏమీ అడగద్దు. ఒకవేళ ఈ విషయం నిజంగా యశోదకి తెలియకపోతే మనం దానికి సమాధానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన నెత్తిన మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్న వాళ్ళం అవుతాం. అందరూ సైలెంట్గా ఉండండి. యశోద, ఏం ఆలోచిస్తున్నావు? పాప డిఎన్ఏ టెస్ట్కి నువ్వు నా హెయిర్ కాకుండా నీ హెయిర్ పంపించావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను హరి. దాని గురించి ఆలోచించడం దేనికి యశోద? పాప డిఎన్ఏకి నా డిఎన్ఏకి మ్యాచ్ అవ్వదు కదా. అప్పుడు ఊర్మిళకి నీ మీదున్న అనుమానం పోతుంది. నువ్వు టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అలాగే ఊర్మిళ మన గురించి తెలుసుకునేలోపు మనం చేయాల్సిందంతా చేసి ఆ ఊర్మిళకి శిక్ష పడేలా చేద్దాం. నువ్వు అంతా పాజిటివ్గా ఆలోచిస్తున్నావు హరి. ఒకసారి నెగిటివ్గా ఆలోచించి చూడు. ఆ డాక్టర్ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అని ఊర్మిళతో మాట్లాడినప్పుడు పొరపాటున నువ్వు టెస్ట్కిచ్చింది ఆడవాళ్ల హెయిర్ కాదు మగవాళ్ల హెయిర్ అని ఆ డాక్టర్ ఊర్మిళకి చెప్తే అప్పుడేమవుతుందో ఆలోచించావా హరి? బ్రదర్, నువ్వు సైంటిస్ట్వి కదా, అందంగా ఉంటావు. నువ్వు ఒక సెకండ్ హ్యాండ్ దాన్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? భలే దొరికావే. మొన్నంటే నా కంటికి కనిపించకుండా తప్పించుకుని పారిపోయావు. ఈరోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఈరోజు నేను నీ మెడలో తాళి కడతాను.